మన వైజాగ్లో అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఎక్స్పో అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరైనా అయోధ్య రామ మందిరాన్ని చూడకపోతే ఇప్పుడు మన వైజాగ్లోనే రామ మందిరాన్ని మనం చూడొచ్చు. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఆర్కే బీచ్ రోడ్లో పామ్ బీచ్ హోటల్ ఆపోజిట్లోనే ఈ రామ మందిరం ఎక్స్పోని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ మనం 50 రూపాయలు తీసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మన లోపలికి వెళ్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ రామ మందిరాన్ని మే 22వ తారీఖున అయితే ప్రారంభించారు. 45 రోజులు మాత్రమే ఉంచాలి అనుకున్నారంట. కానీ రోజు రోజుకి జనాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో ఇంకో 20 రోజులు అయితే ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. మనం లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అయితే ముందుగా మనకు కనిపిస్తాయి. ఈ యొక్క రామ మందిరాన్ని బీచ్ పక్కనే పెట్టడం వల్ల చాలామంది ఆర్కే బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రామ మందిరంకి అయితే వస్తున్నారు. చాలామందికి ఈ రామ మందిరం పెట్టారని కూడా తెలియదు. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ బయట మనలా వచ్చిన వాళ్ళకి కూడా తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్కువ వయసు అయిపోయిన వాళ్ళు అందరూ కూడా అయోధ్య వెళ్ళి స్వామివారిని అయితే చూడలేరు. కాబట్టి ఇక్కడే స్వామివారిని చూసుకోవచ్చు. మొన్న మనం ప్రయాగ్రాజ్ పుష్కరాలకు వెళ్ళినప్పుడు అయోధ్య రామ మందిరం కూడా వీడియో తీసాం. అక్కడ ఎలాగైతే రాతి కట్టడాలతో ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇంతకుముందు అయితే లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీయనిచ్చేవారు కాదు. మధ్యాహ్నం టైంలో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లేనప్పుడు చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక ఈ లోపల బాలరాముడి చుట్టూ కూడా మొత్తం దశావతారాలు ఫోటోలు అయితే పెట్టారు. ఆ దశావతారాల మధ్యలో బాలరాముడి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. మనం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు, లేదంటే చాలా ఎక్కువగా ఉంటారంట. ఇప్పుడు మనం చూస్తున్న బాలరాముడి విగ్రహం 5.6 ఫీట్ ఉంటుంది. అయోధ్యలో స్వామివారిని చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఇప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంది. ఇక్కడైతే 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టడం అసలు తప్పులేదు. ఎందువల్ల అంటే రాంచీ నుంచి సుమారు 300 మంది పనివాళ్ళు 57 రోజులు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామ మందిరాన్ని అయితే నిర్మించారు. ఇలాంటివి మన వైజాగ్లోనే కాకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎంట్రీ టికెట్ అయితే తప్పనిసరిగా ఉండాలి నాకు తెలిసి. ఈ రామ మందిరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుందంట. ఈ మధ్యలో ఎవరైనా రావచ్చు. మ్యాక్సిమం ఎవరైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ 7 తర్వాత వస్తే ఆ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే స్టార్టింగ్లో అన్నీ ఉండేవంట, ఇప్పుడైతే చాలా తీసారు, టైం అయిపోతుంది కాబట్టి. ఇక్కడైతే స్వామివారి ప్రసాదం ఇవి కూడా దొరుకుతున్నాయి, పులిహార, లడ్డూలు ఇవి కూడా. ఎవరైనా రావాలనుకుంటే కొంచెం వేరంగా రండి. ఎందువల్ల అంటే 45 డేస్ ముందు అనౌన్స్ చేశారంట, ఇంకా 20 డేస్ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ మనం చూడాలి అనుకుంటే వైజాగ్లో చూడడం చాలా కష్టం. ఎందువల్ల అంటే వీళ్ళు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి ఏర్పాటు చేస్తారంట. అలానే మన వైజాగ్లో కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ఇప్పుడు మనం బీచ్ చూస్తున్నాం. బీచ్ పక్కనే ఈ యొక్క రామాలయం అయితే ఉంటుంది. కానీ బీచ్లోకి రామాలయం దగ్గర నుంచి వెళ్ళడానికి అయితే అవ్వదు. ఎవరైనా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ యొక్క రామాలయంకి రావాలి అనుకుంటే సుమారు 1/4 గంటలో మనం వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామాలయం వరకు. చాలామంది ఈవినింగ్ టైంలో ఆర్కే బీచ్కి వస్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటివి మనం చూడొచ్చు. ఈ పక్కనే ఋషికొండ వెంకటేశ్వర స్వామి వారి కోవిల, అలాగే కైలాసగిరి ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. కాబట్టి వైజాగ్ ఎవరైనా వస్తే ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటివి నాకు తెలిసి ఈవినింగ్ టైం రావడం బెస్ట్. ఎందువల్ల అంటే ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎండగా ఉండడం వల్ల మనం ఇలాంటివి ఎక్కువ చూడలేం. ఈవినింగ్ టైం వస్తే బీచ్ చూడొచ్చు. అలాగే ఈ పక్కనే నయాగ్రా ఫాల్స్ అని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎగ్జిబిషన్ టైపు. అవి కూడా మిస్ అవ్వకుండా అందరూ చూడండి. వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.